హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. మనం ఇంతవరకు రాష్ట్రాలు అనేవి చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఈరోజు మధ్యప్రదేశ్ అయితే మీరు రాష్ట్రాలు అనేవి కంపల్సరీ చూసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే రాష్ట్రాలు మన జిల్లాలు అవన్నీ తీసేసి తప్పించి సిలబస్ మాత్రం వెళ్తున్నారు. కాబట్టి మనకు ఎక్కువగా స్కోరింగ్ చేయాలంటే అన్నీ కలిపి చదవాలి. ఒక లింక్ సిస్టమ్ పెట్టుకొని చదవాలి. మన దేశంలో 8 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, తర్వాత మన తెలుగు రాష్ట్రాలు జిల్లాలు కూడా మనం చదవడం వల్ల మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా చూసుకొని మనం అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అయితే జీకే వర్డ్లో మనము ఇప్పుడు చేస్తున్నామంటే చూడండి, ఈ రాష్ట్రాల గురించి మనకు ఏమేమి ఉంటాయి, అందులో నదులు ఏముంటాయి, ప్రాజెక్టులు ఏముంటాయి, తర్వాత పార్కులు ఏముంటాయి, బయోడైవర్సిటీ ఏముంటాయి, ప్రముఖ వ్యక్తులు ఎవరు, ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి. ఓకే, సో స్టార్ట్ ఇదమ్మా. ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఇక్కడ మధ్యప్రదేశ్ ఇది ఎప్పుడు ఏర్పడింది? 1956లో ఏర్పడిందమ్మా. 1956 ఏర్పడింది. రాజధాని భోపాల్. ఓకే, ఇంకా సీఎం మోహన్ భగవత్. సో గవర్నర్ మంగుభాయ్ చెంగుభాయ్ పటేల్. ఓకే, సో ఎంపీ 29, రాజ్యసభ 11, ఎమ్మెల్యే 230. ఓకే, అయితే చూడమ్మా, మధ్యప్రదేశ్ను ఏమంటామంటే మినీ ఇండియా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇండియా అంటే మినీ ఇండియా అని దేని అంటాం, చిన్న భారతదేశం అని దేని అంటామంటే మధ్యప్రదేశ్ను అంటాం. ఓకే, నెక్స్ట్ ఎక్కువ అడవులు గల రాష్ట్రం. అందుకే దీన్ని ఏమంటాము? ఫారెస్ట్ స్టేట్ అంటాం. ఏమ్మా, అటవీ రాష్ట్రము అంటారమ్మా. అటవీ రాష్ట్రము. ఓకే, ఫారెస్ట్. అలాగే ఎక్కువ టైగర్ పార్కులు ఉన్నాయి కాబట్టి దీనిని పులుల రాష్ట్రము అంటాం. పులుల రాష్ట్రము అంటాం. టైగర్స్ స్టేట్ అంటారమ్మా. ఏది? మధ్యప్రదేశ్ను టైగర్స్ స్టేట్ అంటాం. ఓకే, అయితే కపిలధార జలపాతం మనకు నర్మదా నదిపై ఉందిమ్మా. కపిలధార జలపాతము ఎక్కడ? నర్మదా నదిపై ఉంది మా. నర్మదా నదిపై. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి మా. చాలాసార్లు అడుగుతున్నాం మనకు. ఓకే, కపిలధార జలపాతం మనకు నర్మదా నదిపై ఉంది. ఓకే, పన్నా గనులు వజ్రాలకు ఫేమస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పన్నా గనులు దేనికి ఫేమస్? వజ్రాలకు ఫేమస్. ఓకే, సో ఇక వజ్రం గురించి చెప్పాలంటే సుమారు 5 minutes అవుతుంది కాబట్టి మనం రాష్ట్రం గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వజ్రం గురించి వచ్చినప్పుడు మనం తర్వాత చెప్పుకున్నాం. వజ్రం అనేది స్వచ్ఛమైన కర్బన రూపాంతరం, ప్యూర్ అలోట్రోప్ ఆఫ్ ది కార్బన్. ఓకే, వజ్రాన్ని ఎక్కువ వేడికి గురి చేస్తే మనకు గ్రాఫైట్ లభిస్తుంది. గ్రాఫైట్కు క్లే అంటే బంకమట్టి కలిపితే పెన్సిల్ తయారవుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ నేను తర్వాత చెప్తాను. ఓకే, పన్నాగలు వజ్రాలకు ఫేమస్ అమ్మా. ఇక హెచ్డిఆర్ను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు మధ్యప్రదేశ్. హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అమ్మా. హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. మానవాభివృద్ధి సూచిక హెచ్డిఐ. మానవాభివృద్ధి సూచిక అమ్మా. హెచ్డిఆర్ మానవాభివృద్ధి సూచిక. మానవాభివృద్ధి సూచికను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు ఏది? మధ్యప్రదేశ్ అమ్మా. ప్రారంభించిన తొలి రాష్ట్రం ఇది. అయితే ఈ హెచ్డిఐ రూపకర్త ఎవరంటే మెహబూబ్ ఉల్ హక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు మా. హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచిక ఏమ్మా రూపకర్త ఎవరంటే మెహబూబ్ ఉల్ హక్. ఈయన పాకిస్తాన్ ఆర్థికవేత్త అయిన. అయితే ఈ హెచ్డిఐని తయారు చేయడంలో ఇతనికి సహాయపడిన మన భారతీయుడు ఎవరంటే అమర్త్య సేన్. ఎవరు? అమర్త్య సేన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అమర్త్య సేన్. ఓకే, అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి వచ్చింది అమ్మా. ఓకే, వెల్ఫేర్ ఎకనామిక్స్లో కృషి చేసినందుకు ఈయనకు ఎకనమీలో ఏది నోబెల్ బహుమతి అనేది వచ్చింది, అమర్త్య సేన్. ఓకే, సో చూసుకోండి. అలాగే అతిపెద్ద స్తూపం ఉంది ఇక్కడ మధ్యప్రదేశ్లో. దేశంలో అతిపెద్ద స్తూపము
ఏది సాంచి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా మధ్యప్రదేశ్లో ఉంది మా సాంచి స్తూపం. ఇండియన్ బిగ్గెస్ట్ స్తూప సాంచి స్తూప. యాక్చువల్గా మనకు 84,000 స్తూపాలు ఎవరు వేశారు? మౌర్య అశోకుడు వేశారు. మౌర్య అశోకుడు. నువ్వు అందులో గుర్తుపెట్టుకోవాల్సింది 2 మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి సాంచి స్తూపం పెద్దది, రెండవది సారనాథ్ స్తూపం ముఖ్యమైనది. ఓకే, కాబట్టి ఇవి చూసుకోండి చాలా ఎనఫ్. ఇది వీటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. అలాగే ఎస్టీ జనాభా ఎక్కువ గల రాష్ట్రం. ఎస్టీ జనాభా ఎక్కువ గల రాష్ట్రం ఇది. ఎక్కువ గల రాష్ట్రం ఏదంటే మనకు మధ్యప్రదేశ్ వస్తుంది అమ్మా ఎస్టీ జనాభా. ఓకే, నెక్స్ట్ ఎస్టీ జనాభా ఎక్కువ గల రాష్ట్రం ఏదంటే మనకు ఇది. అలాగే గిరిజనులు బైగా, బిల్లులు, గోండులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ట్రైబల్స్ బైగా, బిల్లులు, అలాగే గోండులు ఇక్కడ కూడా ఉన్నారు. మన తెలంగాణలో ఆదిలాబాద్లో కూడా ఉన్నారు, ప్లస్ ఇక్కడ కూడా ఉన్నారు మా గోండులు. ఓకే, కాబట్టి చూసుకోండి. అలాగే పశ్చిమ మధ్య రైల్వే జబల్పూర్. పశ్చిమ మధ్య రైల్వే ఎక్కడుంది? జబల్పూర్లో ఉందిమ్మా. జబల్పూర్లో ఉందిమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మీరు రైల్వే జోన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందిమ్మా. రైల్వే జోన్స్ కూడా మనకు చూసుకోవాలమ్మా. 17 + 1 = 18 ఉన్నాయి మనకు రైల్వే జోన్స్ మొత్తం. ఓకే, చూసుకోండి అమ్మా. అలాగే జవహర్లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయం ఉందిమ్మా. జవహర్లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయం ఎక్కడుందంటే మనకు మధ్యప్రదేశ్లో ఉంది. జవహర్లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయం. తర్వాత రాణి దుర్గావతి కృషి విశ్వవిద్యాలయం మనకు ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉందిమ్మా. ఓకే, సో విశ్వవిద్యాలయాలు కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉందిమ్మా. ఓకే, అలాగే ఉజ్జయిని నగరము క్షిప్రా నది పక్కన ఉందిమ్మా. ఉజ్జయిని నగరము వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. క్షిప్రా నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఉజ్జయిని నగరం, ఉజ్జయిని సిటీ బ్లాంక్స్ టు అంటే బ్యాంక్ ఆఫ్ ద క్షిప్రా రివర్. కాబట్టి చాలా సార్లు అడిగాడు క్వశ్చన్ ఇది. మనకు ఆర్ఆర్బి కానీ, రైల్వే కానీ, పోలీసులు కానీ అన్నిట్లా ఎక్కువ సార్లు మనకు అడిగాడు. మీరు ఏది పట్టణాలు ఆ నదులు కూడా చూసుకోవాలి. ఇక తర్వాత భారతదేశ గ్రీనిచ్ పిలువబడే ప్రాంతం ఉజ్జయిని. భారతదేశ గ్రీనిచ్గా పిలువబడే ప్రాంతం ఏదంటే ఉజ్జయిని. ఎస్, ఉజ్జయిని మా. ఇక జాతీయ పార్కులు పంచ్మరీ జాతీయ పార్కు. జాతీయ పార్కులు ఏమున్నాయి? పంచ్మరీ జాతీయ పార్కు, బాంధవ్గఢ్, పన్నా, బాంధవ్గఢ్ పన్నా జాతీయ పార్కు వెరీ వెరీ ఇంపార్టెంట్. శివపురి నేషనల్ పార్కు అమ్మా. సో ఈ జాతీయ పార్కులు, అలాగే జాతీయ పార్కులు తర్వాత పులుల పార్కులు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రం ఏదంటే మనకు మధ్యప్రదేశ్ కాబట్టి చూసుకోండి. అందుకే దీన్ని ఏమంటామంటే అడవుల రాష్ట్రము, పులుల రాష్ట్రం అంటాం. ఓకే, నెక్స్ట్ తర్వాత కోర్బా గనులు దేనికి? బొగ్గు గనులకు ఫేమస్ అమ్మా. కోల్ మైన్స్ బొగ్గు గనులకు ఫేమస్. కోర్బా అనే గనులు బొగ్గు గనులకు ఫేమస్ ఇది. ఓకే, నెక్స్ట్ అలాగే స్కూల్ కాలేజీలలో సూర్య నమస్కారాలు, యోగా తప్పనిసరిగా చేసిన రాష్ట్రం ఇది. స్కూల్స్ కాలేజీలలో యోగా సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసిన రాష్ట్రం ఏదంటే మనకు మధ్యప్రదేశ్. ఓంకారాలయం గల రాష్ట్రం. ఇక్కడ ఓంకార ఆలయం ఉంది. ఈ రాష్ట్రంలో ఓంకార ఆలయం గల రాష్ట్రం అమ్మా ఇది. అలాగే ఖజురహో దేవాలయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఖజురహో గుహలు లేదా దేవాలయాలు. ఓకే, ఇక్కడ ఎక్కడంటే మధ్యప్రదేశ్. నోట్ అజంతా
ఎల్లోరా, అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా. ఇవి ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయమ్మా. మనకి ఎక్కువ సార్లు కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఏదంటే మనకు అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా గుహలు మనకు మహారాష్ట్రలో ఉన్నాయి. ఒక ఖజురహో మాత్రము మధ్యప్రదేశ్లో ఉంది. కాబట్టి ఇవి జాగ్రత్తగా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ రాష్ట్రం అనేది. ఓకే, అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. ఓకే, ఇక పప్పు ధాన్యాల సోయా చిక్కుడు ఉత్పత్తిలో నెంబర్ 1. సోయా చిక్కుడు, బీడి ఆకులు లేదా తుని లేదా తునికి ఆకుల ఉత్పత్తిలో నెంబర్ 1 ప్రథమ స్థానంలో రాష్ట్రం ఇది సోయా చిక్కుడు. ఓకే, ఏంటయా సోయా చిక్కుడు? ఎక్కువ ప్రోటీన్లు గల మొక్క ఇది. రిచెస్ట్ ప్రోటీన్స్ ప్లాంట్ సోయా బీన్. దీని యొక్క శాస్త్రనామము గ్లైసిన్ మ్యాక్స్. ఏమంటాము? గ్లైసిన్ మ్యాక్స్. దీనిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్లు గల మొక్క. చాలాసార్లు అడుగుతుంటాడమ్మా సోయా చిక్కుడు లేదా సోయా బీన్స్. అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ 1. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానము ఏదంటే మనకు మధ్యప్రదేశ్. పప్పు ధాన్యాల పల్సెస్లో నెంబర్ 1 ఇది. అలాగే నేపానగర్ న్యూస్ ప్రింట్ కాగిత గుజ్జుకు ఫేమస్ అమ్మా ఇది. నేపానగర్ న్యూస్ ప్రింట్ మా వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూస్ ప్రింట్ లేదా కాగిత గుజ్జు అంటారు తెలుగులో. కాగిత గుజ్జు ఉత్పత్తిలో నెంబర్ 1 ఇది. ఇది 1961లో దీన్ని ఏర్పాటు చేశారమ్మా. ఓకే, ఉత్పత్తికే ప్రసిద్ధి అది మనకు నేపానగర్ న్యూస్ ప్రింట్. అయితే ప్రపంచంలో అయితే న్యూస్ ప్రింట్ ఉత్పత్తి నెంబర్ 1 ఏదంటే కెనడా. నోట్, ప్రపంచంలో డబ్ల్యూ అంటే వరల్డ్ అమ్మా. ఇది కెనడా. ఏది న్యూస్ ప్రింట్కు నెంబర్ 1. ఓకే, ఈ న్యూస్ ప్రింట్ తయారు చేయడానికి ఉపయోగించేవి ఏదంటే వెదురు బొంగులు లేదా బ్యాంబూ ట్రీ. దాన్ని పేదవాణి కలప అంటారు. ఓకే, చూసుకోండి ఒకసారి. నేపానగర్ న్యూస్ ప్రింట్ లేదా కాగిత గుజ్జుకు ఫేమస్. ఇది ఇక్కడ 1961 దీన్ని ఏర్పాటు చేశారు. 1961 ఏమైనా ఉందా? వరకట్న నిషేధ చట్టం వచ్చిందమ్మా. వరకట్న నిషేధ చట్టం అనేది మనకు ఆ సంవత్సరం వచ్చింది 1961లో. కాబట్టి ఏదైనా ఇయర్ రాగానే మీరు ఇలా లింకు పెట్టుకుని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక నర్మదా తపతి నదులు గల రాష్ట్రం ఇది. నర్మదా తపతి నదులు గల రాష్ట్రం. చూడమ్మా, పశ్చిమానికి ప్రవహించే నదులు ఏదంటే నర్మదా తపతి నదులు. అప్పుడప్పుడు అడుగుతుంటాడు పశ్చిమానికి ప్రవహించే నదులు ఏవంటే నర్మదా తపతి నదులు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ నర్మదా తపతి నదులు. అలాగే మ్యాంగనీస్ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాంగనీస్ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే మనకు ఏది? మధ్యప్రదేశ్. మ్యాంగనీస్ ఎంఎన్. ఓకే, ఇంకా దేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం అమర్కంటక్లో ఉంది మా. దేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం అమర్కంటక్లో గలదుమ్మా. ఇండియన్ ఫస్ట్ ట్రైబల్ యూనివర్సిటీ లొకేటెడ్ అమర్కంటక్ మధ్యప్రదేశ్. అలాగే ఏబి వాజ్పేయి హిందీ విశ్వవిద్యాలయం ఉంది మా. అటల్ బిహారీ వాజ్పేయి హిందీ విశ్వవిద్యాలయము ఎక్కడ? భోపాల్లో ఉంది మా. అటల్ బిహారీ వాజ్పేయి హిందీ విశ్వవిద్యాలయం. ఎవరే అటల్ బిహారీ వాజ్పేయి అంటే మన దేశ ప్రధాని. 3 సార్లు బీజేపీ పార్టీలో ప్రధానిగా చేసిన వ్యక్తి ఎవరంటే ఈయననే. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి కార్గిల్ యుద్ధాన్ని ఎదుర్కొన్న భారత ప్రధాని ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేది గుర్తుపెట్టుకోండి. కార్గిల్ యుద్ధాన్ని ఎదుర్కొన్న భారత ప్రధాని ఎవరు అంటారు? ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. ఇక నెక్స్ట్, దేశంలో ఈ స్పోర్ట్స్ను ప్రారంభించిన తొలి రాష్ట్రం. దేశంలో ఈ స్పోర్ట్స్ను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు ఇది. ఈ స్పోర్ట్స్ అంటే ఆన్లైన్ గేమింగ్ అకాడమీ. ఏమంటాము? ఆన్లైన్ గేమింగ్ అకాడమీని ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు మధ్యప్రదేశ్. అలాగే బుందేల్ఖండ్ ఉద్యానవనం ప్రారంభమైన రాష్ట్రం. బుందేల్ఖండ్
ఉద్యానవనం ఉన్న రాష్ట్రం ఏదంటే మనకు ఇక్కడే. ఇంకా మహాకుంభమేళ జరుగు ప్రాంతం ఉజ్జయినిలో ఏం జరుగుతుంది మహాకుంభమేళ. ఒకసారి మహాకుంభమేళ గురించి కూడా చెప్పుకుందాం. వీటి గురించి కంపల్సరీ అడుగుతున్నాడు. ఇటీవల జరిగిన మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరిగింది. అదే మహాకుంభమేళ. ఓకే, కాబట్టి చూసుకోండి ఒకసారి. సో ఉజ్జయినిలో మహాకుంభమేళ అనేది జరిగింది అలాగే జాతీయ న్యాయ అకాడమీ ఉంది జాతీయ న్యాయ అకాడమీ గల రాష్ట్రం ఏదంటే మనకు మధ్యప్రదేశ్. అలాగే ఎంబీబీఎస్ను హిందీ మీడియంలో ప్రారంభించిన తొలి రాష్ట్రం. ఎంబీబీఎస్ను హిందీ మీడియంలో ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు మధ్యప్రదేశ్. చూడమ్మా, హిందీ నేషనల్ హిందీ డే వచ్చేసి ఎప్పుడు? సెప్టెంబర్ 14. వరల్డ్ హిందీ డే ఏ రోజు జరుపుకుంటారు? జనవరి 10. సో నేషనల్ హిందీ దివస్, మన జాతీయ భాష ఏదంటే హిందీ. జాతీయ హిందీ భాష దినోత్సవం సెప్టెంబర్ 14. వరల్డ్ హిందీ దినోత్సవం వచ్చేసి జనవరి 10. అలాగే జనవరి 10 వరల్డ్ లాఫింగ్ డే కూడా మనకు. ప్రపంచ నవ్వుల దినోత్సవం. నవ్వు పుట్టించే వాయువు నైట్రస్ ఆక్సైడ్ నవ్వు పుట్టించే వాయువు, లాఫింగ్ గ్యాస్ అంటాం, నైట్రస్ ఆక్సైడ్. ఓకే, అప్పుడప్పుడు అడుగుతుంటాడు. వరల్డ్ లాఫింగ్ డే జనవరి 10. అలాగే వరల్డ్ హిందీ డే కూడా మనకు జనవరి 10. అలాగే వేసవి విద్యా ప్రాంతం వచ్చేసి పంచుమరి. వేసవి విడిది కల ప్రాంతం ఏది? పంచుమరి. ఓకే, అలాగే బార్హూత్ స్తూపం ఉన్న రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బార్హూత్ స్తూపం గల రాష్ట్రం ఇది మధ్యప్రదేశ్. బార్హూత్ స్తూపం. అలాగే కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్. కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ మనకు. ఓకే, ఇక సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఇక్కడ మధ్యప్రదేశ్. సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గల రాష్ట్రం ఏదంటే మనకు మధ్యప్రదేశ్. ఇక హోషంగాబాద్ సెక్యూరిటీ పేపర్ బిల్ ఉంది సెక్యూరిటీ పేపర్ మీద. హోషంగాబాద్ సెక్యూరిటీ పేపర్ మిల్ గల రాష్ట్రం ఏంటంటే మనకు మధ్యప్రదేశ్. దేశంలో తొలి వైట్ టైగర్ సఫారీ ఉంది ఇక్కడ. దేశంలో తొలి వైట్ టైగర్ సఫారీ ఎక్కడ? ముకుందాపూర్. కాబట్టి ఇది మధ్యప్రదేశ్కు సంబంధించింది. ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీ రాష్ట్రాలు చదవండి. తర్వాత నేను ఇది మన జిల్లాలు, తెలుగు రాష్ట్రాల జిల్లాలు కూడా కంపల్సరీ చెప్తాను. కాబట్టి ప్రతిదీ ఫాలో కాండి. మీరు బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, మనకు తక్కువ టైంలో ఎక్కువ స్కోరింగ్ చేయాలంటే సుభాన్ జీకే వరల్డ్ అనేది కంపల్సరీ. ఓకే, 2016లో బీఆర్ఓలో చూస్తే మనకు జనరల్ స్టడీస్లో 60కి, మామూలుగా మ్యాథ్స్ 40 ఇచ్చారు, అది అవుట్ ఆఫ్ 60కి 54 దిగినాయి. ఈ విధంగా లింకు చెప్పడం వల్ల 54 అయితే కంపల్సరీ దిగినాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని సుభాన్ జీకే వరల్డ్ని ఉపయోగించుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.